రికార్డ్ చేసి లాస్ట్ వీక్ రికార్డ్ చేసావా? చేయలేదు. ఇప్పుడు రికార్డ్ చేయి, నేను వింటాను. చేస్తాను. వీళ్ళు తిన్నా ఉంటేను ఎన్ని సర్దుకుంటున్నాడు. గంటలకి ఫ్లైట్? ఎన్ని గంటలకి వీళ్ళకి ఫ్లైట్ తను 11కి వెళ్ళాలా? 11కి ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. 11 o'clock ఇండియా టైం. 3 hours మై. ఓ ఎన్ని అవర్స్ ముందర వెళ్ళాలా? 2 hours ముందర వెళ్ళి సరిపోద్దా? 2 hours ముందు. ఓకే. తండ్రి జై బాబా, వదిన జై బాబా, బాయి జై బాబా. మీరు ఇచ్చిన స్వీట్ బాక్స్లన్నీ సర్దుతున్నాడు, బోల్డ్ స్వీట్ బాక్స్. ఓకే ఓకే, మళ్ళీ 9:45కి వస్తాం మేము. ఓకే, వచ్చేటప్పుడు ఫ్లోరిడా తీసుకురా స్వీట్ బాక్స్లన్నీ. స్వీట్ బాక్స్ క్రిస్మస్ నీకు హేరామృతులు తిన్నాం. జై బాబా. కొత్త ఐప్యాడ్ తెచ్చాడు రవి, కొత్త ఐప్యాడ్ తెచ్చాడు, అది ఓపెన్ చేసి అన్నాడు. ఇది ఓకే, గుడ్. నెక్స్ట్ టైం ఐ జాయిన్ ఇన్ దట్. ఓకే, జై క్యారీ ఆన్. జై బాబా. జై బాబా. ఓకే. జై బాబా. జై బాబా. శాంతి. జై బాబా. జై బాబా వదిన. జై బాబా. మళ్ళీ అందరికి ఒక్కొక్కళ్ళ పేర్లు పెట్టి చెప్పు. జై బాబా. మళ్ళా రవి జై బాబా, బాయి జై బాబా, వదిన జై బాబా, చంటి జై బాబా, రవి జై వచ్చి బాబా, 3 సార్లు చెప్పాలా, బాబా. లేకపోతే జై బాబా, అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. కొంచెం సేపు వింటాను నేను, 5 నిమిషాలు వింటాను నేను, కొంచెం సేపు వింటా. కాదు, పొద్దున పొద్దున హౌస్ లో పుట్ దట్ బాబా ఫోటో అని ఐ వాస్ టెల్లింగ్ దెం అందరికి. మెహర్ది డాల్ హౌస్ లో అసలు పెట్టుకుంది, చూపిస్తాను. సరే స్టార్ట్ చేస్తున్నాను. ఒక ఇది చెప్తున్నాను. మార్నింగ్ మాది ప్రేయర్ బాబా సెంటర్ లో. నేను ఒక 15 నిమిషాలు లేట్ గా వస్తానేమో. దట్స్ ఓకే. రివైజ్ చేస్తాను రేపు. ఆ బీమ్స్ లో ఫస్ట్ చాప్టర్ కొంచెం కష్టంగా ఉంది కదా, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్. వి విల్ గో త్రూ దట్ అగైన్ బిఫోర్. సో ఓకే, సరే. ఓకే, అవతార్ మెహర్ బాబా కి జై. ఇది సగం వరకు కంప్లీట్ చేశాను లాస్ట్ వీక్. అందరూ మ్యూట్ చేయండి. సో ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఈగో. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, బట్ ఐ బీన్ రీడింగ్ ఇట్ అగైన్ అనమాట. చాలా ఇట్ ఈస్ వర్త్ రిపీటింగ్ అగైన్ అనిపించింది. ఇట్ ఈస్ వర్త్ రీక్యాప్చులేట్ ఎవ్రీథింగ్ అగైన్. సో ఐ విల్ ఎక్కడన్నా మీకు if you want to comment, just stop. సమ్మరీ లా కన్నా మళ్ళా చదివితే బాబా యూజ్డ్ వెరీ నైస్ డిఫరెంట్ వర్డ్స్, పాయింట్స్ అన్నమాట. ఒక్కసారి ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ విల్ డిస్కస్ అన్నమాట. సో గుడ్ అండ్ ఈవిల్ కదా చదువుతున్నాము. మంచి చాప్టర్. అవర్ డీల్స్ విత్ అవర్ మైండ్. ఏంటి మంచి, గుడ్ అంటే ఏంటి, బ్యాడ్ అంటే ఏంటి, అది అనమాట. మనం బ్యాడ్ని చిచ్చి అంటాం, మనకి బ్యాడ్ ఉంటుంది, మిగతా వాళ్ళతో ఎక్కువ చూస్తాం బ్యాడ్ని. గుడ్లోకి డైవర్ట్ అవుతుంటాం అనమాట. ఇవి ఆల్ బికాస్ సోషలాజికల్లీ యాక్సెప్టబుల్ థింగ్ కదా. సో వీ చేంజ్ అవర్ సెల్ఫ్ టు సూట్ ది వాట్ ఈజ్ యాక్సెప్టబుల్ ఇన్ ద సొసైటీ. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ, వర్క్ దగ్గర ఉన్నప్పుడు కానీ, ఈవెన్ విత్ అవర్ ఓన్ ఫ్యామిలీ వీ హ్యావ్ అవర్ ఓన్ బిఫైర్. ఒక్కళ్ళే ఉన్నప్పుడు మాత్రం మన ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. అది దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఎనీవే, సో ద హ్యూమన్ మైండ్ ఈజ్ నాట్ ఓన్లీ గోయింగ్ త్రూ ఎక్స్పీరియన్సెస్ బట్ ఈస్ కాన్స్టెంట్లీ ఎవాల్యుయేటింగ్ దెమ్. ఓకే, సో వాట్ ఆర్ దీస్ ఎక్స్పీరియన్సెస్? సమ్ యాక్షన్స్ గివ్ అస్ హ్యాపీనెస్. ఎవాల్యుయేట్ చేస్తుంటారు కదా. ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ వి ఎవాల్యుయేట్. మంచి సినిమాకి వెళ్ళి వచ్చామంటే సినిమా ఎలా ఉంది, బాగుంది, ఇది చాలా బాగుంది. మొన్న ఎవరన్నా కలిసాను, సుత్తిగాడు బోర్ కొట్టేశాడు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ అన్నీ అవుతుంటాం కంబైన్డ్గా అనమాట. సో ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్. అందరూ మ్యూట్ చేస్తారా కొంచెం, ఇఫ్ యు డోంట్ మైండ్. దట్ వే ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు టాక్ దెన్ యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్. స్టాప్ మీ. సరేనా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్.
So some are pleasant and some are unpleasant. Some actions, whether we do or some government people do, we think, oh, that is restricting our life. ఇలా ఉంటే మనకి ఫ్రీడమ్ ఉంటుంది. Leading it towards the fullness and freedom, some actions అన్నమాట. So these are the opposite. We experience these are the opposites అన్నమాట, experiences. But what are those? If you just boil down and try to understand, they're all imaginations, right? They're all imaginations. Cinema అయిపోయింది. We already saw the movie. It was a very good movie. Then we come back. We enjoyed that movie. Sometimes we don't enjoy the movie, but afterwards when we talk, oh, that was a good movie అనుకుంటాం అన్నమాట. It's very, very different experiences we have. So it's all the imagination. That's what we have to remember in our life. Everything that is going on is just an imagination. We stamp it on matter, whether it is good or bad or anything. Just like that, some are acceptable for us, some are unacceptable for us. See, before that, I've been telling, we always based on our experiences with what I like, what I don't like. We always go for the actions with the past experiences. If anything we want to take up, we always choose what we like, what we don't like. And those are things called acceptable and unacceptable. So man's conception of what is acceptable and unacceptable goes on evolving and changing according to the nature of desires. So, and also any particular desire that happens then at any point of time and which is dominant at any particular time. The one contributing towards fulfillment, if we మనం అనుకున్నది జరిగితే ఎక్స్పీరియన్స్ వస్తే then we say acceptable అన్నమాట, acceptable, and the other tending to prevent its fulfillment and therefore unacceptable. So instead of meeting the life and all that it brings without expectation, entanglement and shirking, the mind creates standard whereby divides life into opposites, one of which is regarded as acceptable and the other is unacceptable. So here there is a very important point Baba brought it. How are we supposed to do? We are supposed to do any action that comes to our plate, we have to do it without expecting the result. మనం ఈ పని చేయాలా, ఈ పని చేస్తే బోరు అమ్మా అని అనుకుంటాం అన్నమాట. ఒకసారి బా భలే ఉంది, ఐ లైక్ ఇట్ అని చెప్పి ముందరే వెళ్ళి అటువంటి వర్క్ తీసుకుని చేస్తాం అనమాట. See, that's all expectation అన్నమాట. Expectation is, that means we are anchoring for the fruit అన్నమాట, fruit of the result అన్నమాట. That is not spiritual. The spirituality is just take up any kind of work that we come across and do it without any expectation. Of the opposites created by the human mind, the division between good and bad is spiritually most significant. ఎందువలన, why is it అనే క్వశ్చన్ వేయచ్చు కదా మనం. Everything that happens, that we do, we get good and bad results. But what is good and what is bad? So far we talked about acceptable, unacceptable, మన డిజైర్ ఏంటి, అలా వస్తే మంచి బాగా చేసామంటాం, మైండ్కి యాక్సెప్టబుల్ కాకపోతే అబ్బాయి సరిగ్గా చేయలేదనుకోవటం. దీస్ ఆర్ ఆల్ comes under two categories, good and bad. But in spirituality law, this good and bad has a different meaning. What is that difference between good and bad is something we have to really pay attention to this and keep it in our mind. That is what clarifies, okay? Whether you are happy or not, whether you're enjoying or not, depends upon the not only desires but your state of the mind.
See, I bought a Lamborghini car, big sports car. That makes me happy, right? Because I wanted to buy, and I collected all the money. I bought this Lamborghini sports car. But the sports car doesn't make me happy. It is, I bought it, I'm going to use it. That feeling, that imagination is the one which makes me happy. So, but is it good or bad? That's what we have to see. What is good and bad? It is based upon man's desire to be free from the limitations of all desires. Adanamata. Let us see. Any action we do, we get experience, kada? Good or bad, anything. So, ikkada definition icharu. Those experiences and actions that increase the fetters of desire. Fetters ante sankellu, chains. That increase the fetters of desire are bad. Endukante we are loaded with sanskaras. We are loaded with bad stuff in our mind. And if you are loaded with bad stuff in our mind, you will become a bad person. What we have to strive is to get goodness in us. Okay. Those experiences and action that increase the fetters of desire are bad. And those experiences and actions that tend to emancipate the mind from limiting desires are good. Any actions that we do that clears our desire. Desire is the one which causes us to be back in this maya, kada? To be continue to in this life. But those are the one which are causing unhappiness to us. Whatever the actions we do, that particular action, if that action emancipate, and the clearing anamata, clears the mind from the limiting desires are good. That is the definitions of good and bad. We always have to keep this in mind. Any action we do, we have to think about it, and then we create what is good action. We have to train ourselves what is good action and practice it. And one day, if you go on practicing it, what is good, one day it will be in your system. You automatically do. Suppose telling lies. Can I say when Baba saying here? This Baba, when he went to America with all 4 women mandali, other men mandali, వాళ్ళు స్విమ్మింగ్ పూల్స్ అన్ని చూసి ఇలా చూస్తున్నారనమాట సంతోషంగా. దే ఆస్క్డ్ వన్ మెన్ మండలి, కెన్ వి స్విమ్ అని. ఓకే, గో అన్నారు. ఉమెన్ మండలి ఆల్సో సెపరేట్ గా దే గాన్ టు ఏ స్విమ్మింగ్ పూల్. ఓకే, వచ్చిన తర్వాత దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, అప్పుడు బాబా ఏమన్నారంటే, యూ కెన్ ఎంజాయ్ యువర్ ఇన్నసెంట్ ప్లెజర్స్. డజంట్ మీన్ వాట్ ఈస్ స్పిరిచువాలిటీ అంటే, వెన్ ఇట్ ఈస్ దేర్ యూ ఎంజాయ్ ఇట్. When it is not there also, if you have same state of mind, that is spirituality. ఇప్పుడు కార్ గురించి చెప్పావు కదా, ఓకే, కార్ ఉన్నప్పుడు యూ ఎంజాయ్ ఇట్ సో మచ్. ఆ కార్ లేనప్పుడు కూడా ఇఫ్ యూ హ్యావ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ మైండ్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ అని అన్నారు. అని ఐ డోంట్ నో వెదర్ ఇట్ అప్లైస్ టు దిస్ పాయింట్ ఆర్ నాట్. Yes, very much, Gita. Very important point. No matter how much I'm saying, tomorrow somebody calls me for a party, I go and enjoy, kada? So when I'm in the party, I should not say, oh, I'm enjoying now, I should go away from. There are people who think, you're in a party, please say, no, I want to be spiritual, I do not want to go to the party. Atla unde vallu kuda untaru. There is a sect in mani vallu idente Christianity enti తలుపు కొడతారు, వచ్చి చేస్తారు, బర్త్డేలు చేసుకోరు, అంతా చేసుకోరు. జెహోవా విట్నెస్ అనే ఒక క్రిస్టియన్ ఉందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చి తలుపులు కొట్టి యూ హ్యావ్ టు ప్రే టు జెహోవా అని ఏవో చెప్తుంటారు. వాళ్ళ కమ్యూనిటీ ఏంటంటే క్రిస్టియన్స్ బేసికల్గా యూ షుడ్ నాట్ సెలబ్రేట్ అంచేత బర్త్డేలు, క్రిస్మస్లు ఏమి సెలబ్రేట్ చేసుకోరు అనమాట. దే స్టిల్ వెయిటింగ్ ఫర్ ది Jesus, some savior is going to come. They don't believe in father is going to come anamata. But anyway, so there are like that anamata. So it's very important, Gita. I think that's a very good point. Okay.
Sorry, I will continue. One quick question, Mike, before you continue. This last time I had taken down a note on notes on Mata when you had spoken. We spoke about binding sanskaras and non-binding sanskaras. Correct. And I had written a point on Mata that good sanskaras are non-binding sanskaras and bad sanskaras are binding sanskaras. Correct. Okay. So now when we are rereading this one, I'm earlier my interpretation of binding and non-binding sanskaras last week was when the sanskaras are very sticky to you and very thing that is binding, and when it's very loosely created is non-binding and I interpret cheskunanu. But now what I'm interpreting is that binding sanskaras means binds you more and more to desires. It's in relation to desires. So binding sanskaras is binding you to desires, and non-binding is making you more independent from desires. Is that correct? Correct. Absolutely correct. Okay. Jai Baba. Binding sanskaras either can be good or bad. Binding sanskaras can be good or bad also. Yes. అది కదా ప్రాబ్లము. ఇప్పుడు we had a discussion with Prabhakar Mai, గోల్డెన్ చైన్స్ అండ్ ఐరన్ చైన్స్ అన్నాడు కదా. కరెక్ట్. ఆ చైన్స్ అన్ని మన మెడలో ఉంటాయి. గోల్డెన్ చైన్స్ ఉంటాయి, ఐరన్ చైన్స్ ఉంటాయి. ఎందువల్ల ఉంటాయి? దీస్ ఆర్ ఆల్ బైండింగ్ కాబట్టి. సో యాజ్ పర్ ది డెఫినేషన్ we should not have any chains. We should get rid of the chains. Right. And another point that Baba drives in this chapter is, ఇప్పుడు బ్యాడ్ గా ఉన్నాం అనుకో, suppose you are exhibiting greed, anger and lust, you are full of those desires, very soon you will know, because society is not acceptable కదా. మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీ వర్క్ చేసే ప్లేస్లో కానీ ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తుంటే you get bad name. So you automatically change into the good sanskaras kada, good exhibitions. Right. But automatically you are forced to become good. So now when you are exhibiting good sanskaras, everybody likes you. But the problem is here, this is all sticking to you. Good is much more strong, difficult to get rid of than the bad sanskaras. అదే అన్నారు. ఈ ఒక పాయింట్ వస్తుంది ఈ చాప్టర్ లో. So let me say I have a attachment to my son. Okay, let's take that as a thing. And I constantly have the desire to spend more time with Ahan. Okay, and it's a there's a desire anamata, constantly the dependency undanamata. Okay, that whenever he's there, when he's happy, I'm happy. When he gets his something, does well in cricket, I'm also feeling happy, alaga. So is that a good sanskara or a bad sanskara, or what is that creating? If you take that as an example? A good sanskara. Well, it's up to you how you define it. That's a good sanskaras, but according to the definition, you are developing I mean, okay, it's a very difficult question to answer, but I will say this in a way. It is also your duty as a father to take care of them. Okay, number one. Number two, your duty is to provide everything and to show love also. And you also have attachment. So doing a duty is a good sanskara. Doing attached actions are sticky, some binding sanskaras. Okay. అది నువ్వు తెలుసుకుని you have to leave the attachment అన్నమాట ఇక్కడ. Correct. Same action, you are not changing any of the action, but how you are thinking about this relationship అనేది you are changing your binding versus non-binding from the spiritual point of view. అది ఐ మీన్ మెహర్ వచ్చిందనుకో, ఎత్తుకుంటావు, అది ఏం కావాలంటే అది చేస్తావు, యూ షో లవ్, ముద్దు పెట్టుకుంటావు, అన్ని చేస్తావు. యాక్షన్స్ ఆర్ ఆల్ సేమ్, బట్ హౌ యూ థింక్ అటాచ్మెంట్, అది దట్ ఈస్ ద అటాచ్మెంట్ అని ఒకటి చెప్పారు కదా. అఫ్ కోర్స్ కొంచెం టైం ఇది మనం ప్రాక్టీస్ చేయాలి, ప్లస్ ఇది కొద్దిగా డిఫికల్ట్ కూడా అవుతుంది. బట్ అది డిటాచ్డ్ అటాచ్మెంట్ అంటే ఏమీ బైండింగ్స్ అది
You always have to have, Taj Cheppevaru, of course, Baba Cheppevaru, you always should have detached attachment. Even in Vedas is also there. This is a very sublime word. We have to practice anamata. Detached attachment. You have to be attached, but simultaneously you also have to be detached. Because we all have families before in our previous life. Many lives we had families, we had children, we were mothers, we had a lot more attachments, we were fathers, mothers, everything. This family life, because you are leading now, is not just this life. You had many knowledge. Do you take it as a theoretical knowledge or do you take it as a present knowledge? And it depends upon your knowledge base on the matter. How deeply you take this. The thing is, your consciousness is in a journey, in a travel. This is one stop anamata. It's one station, from one station to one station. This is the journey you're going through. Meher, Ahan and Purtini. అదనమాట. ఒక్కసారి ఈ జర్నీ స్టాప్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ జర్నీలో either you become God realized or you will have another family. If you have some attached bindings ఉన్నాయంటే, you have to go through. Some of these attachment, they are very so sticky that even Baba doesn't want to do anything. He wants to give you a natural travel anamata, journey anamata. Natural journey ante you have to be born again and get rid of and Baba gives you all the help and get rid of all these binding situations anamata. అందుకే Baba said he brings all your weaknesses to the top. Suppose you are exhibiting some weakness to the top, it is Baba who is doing it, because Baba wants to take it out of you. That's the only way, Anar Baba. See, these Western ladies in 1937 and all, Western Baba lovers, females, they came and they were all together. అక్కడ ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. They had jealousies, all these things, and they are fighting. And one day they came and told Baba, and బాబాతో ఏదో చాక్లెట్ గురించో లేకపోతే సంథింగ్ ఏదో గీత ఇది ఫ్యూజ్ గీత మ్యూట్ చేయి, గీత మ్యూట్ చేయి. ఓకే, మ్యూట్ చేసి. So these ladies, one of the lady, I don't remember who, went and talked to Baba. So Baba, they are so much, they are under your guidance, and they are exhibiting all these jealousies with small things like a chocolate and all those things. What is the matter అని అడిగితే బాబా చెప్పారంట, I'm the one who brings out all these. It is just like butter ఉంది కదా, butter is in the మజ్జిగ, buttermilk. But only when Like you churn it, it comes up, and when it comes up, I take it out. That is the only way for the perfect master or the avatar to take out these weaknesses anamata. Kitty Devi, Margaret Trask, for chocolates, when they were fighting, he said, like an alum, I create these corals so that it comes dirt and you can see your. Ravi, and I want to tell a point. ఒక ఫ్యామిలీ ఉంది, ఈజ్ డ్రంకర్డ్, ఈ నాట్ ఏమి చేయడం లే, పిల్లల్ని చదివించడానికి ఏమి హెల్ప్ చేయట్లే, ఫుల్ మనీ. ఓకే, అండ్ దట్ మదర్ వాజ్ స్ట్రగ్లింగ్ ఇన్ బ్రింగింగ్ అప్ ద చిల్డ్రన్ అండ్ ఆల్. ఇప్పుడు అటాచ్మెంట్ అనేది ఇప్పుడు మదర్ అండ్ పేరెంట్స్ కి కిడ్స్ కి ఎందుకు పెట్టారంటే, సో దట్ దే విల్ షో అండ్ వర్క్ హార్డ్ టు బ్రింగ్ అప్ ద చిల్డ్రన్. ఓకే, ఎప్పుడైతే ఆ అటాచ్మెంట్ ఉందో దే విల్ వర్క్ హార్డ్. ఆ ఫాదర్ కి ఇప్పుడే ఈ షర్కింగ్ హిజ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, దట్ అటాచ్మెంట్ షుడ్ బి దేర్. ఎప్పుడు ఉండాలో అప్పుడు ఉండాలి అటాచ్మెంట్, రైట్? ఇప్పుడు వాడు పిల్లల్ని పట్టించుకోకుండా, వారు ఏం పట్టించుకోకుండా, నాట్ గివింగ్ ఎనీ ఎర్నింగ్, ఈజ్ మనీ ఈజ్ స్పెండింగ్ ఫుల్ ఆన్ ఈజ్ డ్రింకింగ్. ఓకే, ఎక్కడో పడిపోయి ఉంటాడు. సో ఇక్కడ అటాచ్మెంట్ with the detachment, children automatically God given that bonding towards our children, so that
People work hard in bringing up the children. What do you say about that? Very good point, Gita. I think it's very difficult for us to separate what is duty and what is attachment. I don't think we need to worry about it, Pawan. We need to be as Automatically. normal as and give everything to Baba. After, every evening, do that prayer. I offer, Baba, I entrust what all I did, speak or thought, good and bad to you, Baba. I entrust chesisevante, then you don't have to worry about it. Baba will take care of it. What end at just one point. At the end of the day, మనకి ఈ సంస్కారాస్ అన్ని బ్యాడ్ ఆర్ ఈ సంస్కారాస్ అన్ని పర్ఫెక్ట్ మాస్టర్ కానీ అవతార్ కానీ at any time they can clear all the సంస్కారాస్. అది ఉంది కదా. అవును. అదేంటంటే అవతార్ కానీ పర్ఫెక్ట్ మాస్టర్ కానీ గ్రేస్ ఉంటే అన్నీ కూడా ఇదైపోతాయి, నలిఫై అయిపోతాయి, అండ్ ఇట్ విల్ బికమ్ ప్లెయిన్. సో వెరీ గుడ్ పాయింట్స్ అంటే ఆ గ్రేస్ రావటానికి ఏంటి అదొకటి ఆలోచించాలి. డూ యు నో హౌ టు గెట్ గ్రేస్? ఎవ్రీబడి నోస్ హౌ టు గెట్ గ్రేస్. కిరణ్ ఉన్నాడా? కిరణ్ అడుగు అసలు. Kiran. How do you get grace? Your presence is required. Come here. వాడే చదివింది. బట్టలు సర్దుతున్నాడు. నేను అడుగుతున్నాను. Kiran, question. Okay. How do you get grace? How do you get God's grace అంటున్నాను. You need a God's grace to remove all our samskaras. How to get this grace అంటున్నాను. How do you obtain God's grace? Quiz question. ఏంటి? God's grace unte then you can remove all this samskaras. How do you get the grace అని అడుగుతున్నారు. I think grace is God's grace. Any grace is like keeping the doors open for mind, talupulu. You keep your windows and doors to your inner being, to yourself open. You get grace. నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎన్నో పేజ్ ఉందినా? ఎన్నో పేజ్? లవ్ ఎన్నో పేజ్ చెప్పండి. నేను చదవట్లేదు కదా. సారీ. మీ బుక్ చదివావు కదరా కిరణ్, మర్చిపోయావా? లవ్ చాప్టర్ చదివావు గుర్తుందా? మర్చిపోయినట్టుమ్మా. As we are remembering him more and more, he Very, will choose us. bad. The avatar will choose us. He will choose us. We have to do our homework by catching hold of his feet. లవ్ ఎన్నో పేజ్? 25 లవ్ ఏ చాప్టర్ లో ఉంది? లేటర్ పార్ట్ వస్తుంది కిరణ్. ఆఫ్టర్ దిస్ లేదు. 1 ton రవి. 1 ton. Discourses of 1 ton page. అదే మనం we have to keep remembering him. See, he will be sleeping in our heart. See, He will be sleeping in our heart. We have to wake him up in our heart by remembering him. ఇది బాబా చెప్పింది చెప్తాను. చెప్పండి. బాబాస్ ఇది ఇంటెన్స్ లాంగింగ్ టు బికమ్ వన్, టు గెట్ ది గ్రేస్ ఆఫ్ ది అవతార్ పర్ఫెక్ట్ మాస్టర్. అది చాలా ఇంటెన్సిటీ ఎలా ఉండాలంటే ఇవాళ చదివానది బాబా. వెన్ యు ఆర్ ఇన్ ఎ డెజర్ట్ for 2 to 3 for some time and you are very thirsty, you long for water. ఎంత ఇంటెన్స్ గా ఉంటుందో అంత ఇంటెన్స్ గా నువ్వు ఇఫ్ యు లాంగ్ ఫర్ ఇఫ్ యు లాంగ్ టు సాటిస్ఫై ఆర్ ఏమంటారు దాన్ని, ఇఫ్ యు వాంట్ టు లాంగ్ ఫర్ బాబానా అసోసియేషన్, To quench the thirst. ఎప్పుడైతే బాబాని అంత ఇంటెన్స్ గా ఉంటుందో అప్పుడు గ్రేస్ ఎనీ టైం రావచ్చు. ఇంటెన్సిటీ మనకి లాంగింగ్. వెరీ గుడ్. యా, దట్స్ a good point. వాడు చదివాను అది. Till 6th plane we travel on our own. After that he will choose us with our remembrance. So this is the, can you hear me? Yeah. Okay, Kiran, this is the thing you read. That's why I'm asking you how to get the grace. Not help Kiran.
సర్ప్రైజ్ క్విజ్ వచ్చేసావు గబుక్కని. అంతే మరి, అలాగే వస్తుంది. లేకపోతే స్పిరిచువాలిటీ నీకు సడన్ గా రాదు, భోజనం పెట్టేవారు. Okay, now you will remember this forever. Okay. How do you get spiritual grace? For example, a person avoids backbiting and thinks more of good points in others than of their bad points. Adi okati. When he can practice supreme tolerance and desires good for others, even at the cost of himself, he is ready to receive the grace of the Master. One of the greatest obstacles hindering the spiritual preparation of the aspirant is worry. When the supreme effort, this obstacle of worry, is overcome, a way is paved for the cultivation of the divine attributes that constitute the spiritual preparation of the disciple. As soon as disciple is ready, the grace of the Master descends. For the Master, who is in the ocean of divine love, is always on the lookout for the soul in whom his grace will fructify. Ready? Gurtunda, andar gurtunda? This is something we have to remember, imprint in our mind. I'm going to ask you in Miami for Christmas. Okay? All right. రాధిక చెప్పింది ఈజ్ వెరీ ఈగర్ టు కమ్ అంటే ఫర్ సండే రాలేకపోతున్నారు. Yeah. Okay. Very good. Okay, we'll continue. So Pawan, I think you got the answer. Yes, I got the answer. Clear. Very good. ఏ పేజీలో ఉన్నాం ఇప్పుడు మనం? సంస్కార 66. 64, 65, 66. Okay, I'm just reviewing. Okay. So let me continue with. So I hope everybody understood. Some of the things we have to by heart anamata. How to get God's grace anedi, we have to by heart it, and this is also we have to by heart it. What is the definition of good samskaras, bad samskaras? Manaka definition borlo undipothe automatic ga manam we tend to change our lifestyle anamata. Adi andakana inkem ledu. So the cultivation of the good samskaras is achieved by fostering experiences and actions opposite to those and predominate in animal life. The opposite of lust is love. The opposite of greed is generosity. And the opposite of anger is tolerance or patience. By trying to dwell in love, generosity, and tolerance, man can erase the tendencies of lust, greed, and anger. Okay. You point out them together. So this is also another point that we have to keep in our mind. So we inherently have natural sanskaras. So just to remind you, what is natural sanskara? What are natural sanskaras? Are those sanskaras that we carried for many lifetimes from the evolution period. Being animal, being bird, we have all these things: lust, greed, and anger. And how do we get rid of this? We cannot get rid of that. That doesn't mean we have to exhibit them, but we have to put effort on these three things such that we minimize them and we don't exhibit them. That is the important point. Then only we can give a chance for the perfect master to help us. We need help. And perfect master is the one who can really get rid of these natural sanskaras, especially lust, greed, and anger. So what we can do is to please the perfect master and put effort on these
so that he will have an access to our మనం పాస్వర్డ్ ప్రొటెక్షన్ చేస్తాం కదా. సో ఆ పాస్వర్డ్ని వీ హ్యావ్ టు పాస్ ఆన్ టు ద పర్ఫెక్ట్ మాస్టర్ అనమాట. అది ఎలా చేస్తాం అది? సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆల్వేస్ ఆన్ లవ్, నాట్ సెల్ఫిష్ లవ్, ద డివైన్ లవ్, జనరాసిటీ అండ్ టాలరెన్స్. ఈ మూడిటి మీద ఫోకస్ చేసామంటే, ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు మనం వాడామంటే దిస్ గ్రీడ్, యాంగర్ అండ్ లస్ట్ అనేది దే విల్ బీ అట్ స్టాండ్స్ అనమాట. వీ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ దెమ్. రిమెంబర్ దాట్. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, ఓ ఐ డోంట్ హ్యావ్ ఎనీ లస్ట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాంగర్ అంటుంటారు. ఇట్ డజంట్ మీన్ they don't have it. They have it as long as in the grass body, grass plane. Okay, once they are in an involution plane, there's a different story. Let's not worry about that. But as long as we are in this grass world, we have these. And Baba said one more point on mata entante, if you can really control these three things to the best of your ability and they are controlled, then they call you are a saint anamata. Who is a saint? Saint is also a person like you and I, but they're able to control lust, greed and anger. Okay, all right. Sinner and saint. So the general process of feeling oneself from limitation of samskaras has therefore to be accompanied by process of renouncing the bad for the good. But whether a person happens to be good or bad at any given time is depend upon the inexorable operation of his sanskaras. మనం ఎలా ఎగ్జిబిట్ చేస్తాం అనేది దాన్ని బట్టి ఉంటుంది అనమాట. From this point of view, a sinner and the saint are both what they are according to the laws operating in the universe. They both have same beginning and same end. But పుడతాం కదా, when we are born, when everyone is born, all their sanskaras are same, balanced. And when they are ending, they have different proportions of some are good and bad sanskaras. Saint ki same principle, even a sinner also has the same principle. The sinner need not have a stigma of eternal degradation. They won't continue anamata. As I said before, if you go on exhibiting bad sanskaras, what happens? You are banned from the society. We have a number of examples, lot of examples. So you tend to be in the society because of the needs. So then you automatically change to the good anamata. So even sannyasis also, if they continue to be good, they have to deal with the good sanskaras. Why do they have to good sanskaras? This is where the binding and non-binding comes anamata. So if we are good for the society's sake and manchi per ravali ani anukunte, those become binding. Those are called gold chains. But they are binding. They are మన మెడలో ఉంటాయి. అదే బ్యాడ్గా ప్రిపేర్ చేసామంటే those are all iron chains. Those are also in our neck anamata. We have to get rid of both of them. The gradual unfoldment of good brings in training, love, generosity, and peace. ఈ మూడు అంటే ఎవరు అంటున్నారు? ఈ మూడు ట్రైన్ చేస్తే బ్యాడ్ నుంచి గుడ్కి చేస్తాం అన్నమాట. ఈవెన్ వెన్ వి ట్రై దిస్, వి షుడ్ ట్రై విత్ అ డివైన్ లవ్. అది renunciation అన్నారు బాబా గారు ఇక్కడ. Renunciation of evil towards ఈ చాప్టర్ లో it remains true, however, that the way to divinity lies through the renunciation of evil in favor of good. అలా మనం రూట్ చేంజ్ చేసుకోవచ్చు. ఈవిల్ చెడ్డ చేసామనేసి అప్పుడు we will transfer into the good. ఎక్కడ చదువుతున్నారు వదినా మీరు? నేను చదువుతుంది సిన్నర్ అండ్ సెయింట్ లో లాస్ట్ పారాగ్రాఫ్. Yeah.
it remains true, however, that the way to divinity lies through the renunciation of evil in favor of good. This is also very important. Everything is important. What is not important? Remains. మనం దేని మీద ఫోకస్ చేస్తే దాని మీద. సంస్కృతంలో ఒక పెద్ద వేదాస్లో ఒక పెద్ద ఫేమస్ యథా దృష్టి తదా సృష్టి విన్నారు కదా ఇది ఈ సంస్కృత స్టాండ్స్ యథా దృష్టి అంటే తెలిసిందే మనకి మన తెలుగులో కూడా ఉంది వేర్ ఎవర్ యూ ఫోకస్ ఆన్ దట్ ఈస్ వేర్ యూ క్రియేట్ సో ఇఫ్ యూ ఫోకస్ ఆన్ గుడ్ దెన్ వాట్ ఈస్ గుడ్ నాట్ బీయింగ్ సెల్ఫిష్ అది మన బాగా చెప్పినట్టు not being selfish. If you are not selfish, if you think about others mostly. And inkokati entante, if you want to be really popular, another popularity is everybody anchors kada, everybody wants to be popular. Think more about others. Whenever you are meeting with anybody, either at work or with family or with the friends, listening is one good quality. And talking about their own, everybody talks about their own stories, kada? Listening and discussing about their own things. That is a good quality. మన మండలి మన రుస్తుం ఫలాతి రాశాడు దీంట్లో మండలి even though they have lot of physical problems, other problems with the people who are visiting pilgrims, వాళ్ళ గురించి అడుగుతారు అన్నమాట. ఏంటి ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ ఎట్లా ఉంది అంటే వాళ్ళు ఏదో కష్టాలు చెప్తా ఉంటే పాపం దే ఎంపథైజ్ విత్ దెమ్ అనమాట బట్ దే నెవర్ ఓపెన్ దేర్ ప్రాబ్లమ్స్ నాకు బ్యాక్ పెయిన్ ఉంది అది ఇది చెప్పి ఎలా జరిగింది ఏంటి అంతా చెప్తుంటారంట వీళ్ళకి బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా దే డోంట్ టాక్ ఇట్ అప్ అనమాట సో ద గుడ్ సంస్కారాస్ డిపాజిటెడ్ బై మేనిఫెస్టేషన్స్ ఆఫ్ 3 qualities of overlap and balance of opposite and bad sanskaras of lust, greed and anger. Adida. Okay. So for good. So when there is exact, so this is a very important word. Exact balancing. And overlapping of good and bad sanskaras, there is at once a termination of both types of the precipitation of consciousness from the state of bondage to the state of freedom. This sentence is very chala sublime. Endukante it is not possible for us, unfortunately. Suppose you did an action, you created samskaras, and after a while, you did an opposite action to that. ఏమవుద్ది ఆ ముందర క్రియేట్ చేసిన సంస్కారాలు పోతాయి కదా పోతాయి కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నీకు ఎప్పుడు జీరో అవుతుందంటే the next action you do, it has to be exact గా ఉండాలన్నమాట. It is impossible for us to repeat anything exactly. Whereas కంప్యూటర్ ఉందనుకోండి కంప్యూటర్లో మనం ఎప్పుడు వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినా ఎగ్జాక్ట్గా ఓపెన్ చేస్తాం అంతే ఇట్ డజంట్ నో ఇట్ ఇస్ జస్ట్ అ మెకానికల్ థింగ్ కదా ఇట్ జస్ట్ ఫాలోస్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇట్ ఓపెన్స్. Whenever you open the Word document, it follows the same set of instructions and does the same thing. That is the good. Whereas, manam cheyilem idi. We cannot do exact. So there will be some balance, precipitation is left anamata. Adi ela ante it's very complicated actually. It is very, very complicated. What we have to do is we should not think about sanskaras. చాలా కాంప్లికేషన్ వచ్చేస్తుంది మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఏవో ఇచ్చేస్తే అది అవుతుంది అది చేస్తే ఇది అవుతుంది నో వరీ బాబా సెడ్ డోంట్ వరీ అబౌట్ దిస్ బాబా సెడ్ జస్ట్ లవ్ మీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ సంస్కారిక్ ప్యాటర్న్స్ అన్నారన్నమాట.
the credit and debit sides must be exactly equal to each other if the account is to be closed. But usually, either the debit side is greater or the credit side is greater, and the account is kept running. Adi Karana. It is important to note that the account is kept running not only by access of the debit side, but also by an access of the credit side. It can be closed only when the two sides balance each other. In the field of sanskaras, such balance is a rare happening. Because at any particular time, either the good or bad are predominant. Just as the account can be kept running by an access on either the debit or credit side, the life of the limited self is prolonged and sustained through the excess of either good or bad sanskaras. And the chata, it is impossible for us to get rid of the sanskaras. Manaki impossible ainappudu, how do we get rid of sanskaras? Because these are the sanskaras that are coming in way between you and the God. Mind is the, what comes between you and the God? Mind is the one which comes between you and the God. What is mind? Is nothing but whole bunch of sanskaras. Your mind is nothing but sanskaras. And the chat, it is not possible for us. So, if we hold on to Baba's Daman, if you love him, that if you feel oneness with him, if you feel oneness with any other person, if you try to see God, even though you cannot see Baba in a flower or in a plant or in a cockroach or in a snake, we have to fake it on matter. Fake it till you make it. Love bhavanto chubicchavante, then it will be easy for Baba to come and clean our dirt and matter. Adi. That is why, hold on. The exact balancing and overlap of the good and bad sanskaras is not mathematical problem of matching equal amounts. If it were purely a question of equal quantities, it could be solved solely through the persistent accumulation of good sanskaras. Saint Nadu, any good accumulate cheskunta unte, will go on getting only bags of good sanskaras. Kani emotundante, when he dropped the body, suppose he has got all good sanskaras in the astral world without the body, the soul, the mind gets rid of all the excess balance of the sanskaras. See, even whether knowingly or unknowingly, the saint also does some bad sanskaras, bad actions without his knowledge. We do. రోడ్ మీద నడుస్తున్నాము, ఏదో చీన పాగుతుంది, మనం చూసుకోలేదు, దాని మీద కాలు వేస్తున్నాం, చచ్చిపోయింది. వి కలెక్ట్ బ్యాడ్ సంస్కారం. అటువంటి కాకపోతే మనం కాన్షియస్ గా చంపలేదు కాబట్టి దే బికమ్ అన్బైండింగ్ అనమాట. సో ఇలాగా అన్నోయింగ్లీ సెయింట్ ఆల్సో కలెక్ట్స్ సమ్ బ్యాడ్ సంస్కారాస్ అండ్ హిస్ ఫోకస్ ఈజ్ ఆన్ గెటింగ్ గుడ్ సంస్కారాస్ కదా. సో హీ హ్యాస్ గాట్ ఎక్సెస్ ఆఫ్ సంస్కారాస్. వెన్ హీ డ్రాప్డ్ ద బాడీ, హీ ఎంజాయ్స్ ది heaven. The mind experiences pleasure, and with that pleasure, he spends all the good sanskaras. And when they reach a point at some balance, then he takes up another birth. So sannyasi should always focus on not collecting any sanskaras, and we know that how to do that. Offering everything, every action to perfect master. Adi. Intavaraku chadivamo. This is a kind of a review. Any questions, any comments so far? Evana cheppala avarna?